సభ పైన ఆశీర్వైనటువంటి పెద్దలందరికీ, వేదిక కింద కూర్చున్నటువంటి కాలనీవాసులందరికీ, చిన్నలు పెద్దలు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇవాళ మన కాలనీకి శశిధర్ రెడ్డి గారు ప్లస్ లావణ్య శశిధర్ రెడ్డి గారు ఇద్దరు కలిపి మన కాలనీకి యాజ్ అ కౌన్సిలర్గా చాలా అభివృద్ధి పనులు చేశారు. కాబట్టి సో మన తరఫున కాలనీ తరఫున ఈ చిరు సన్మానము ఆత్మీయ సన్మాన సభ వేదిక కండక్ట్ చేయడం జరిగినది. సో మీ అందరూ వచ్చినందుకు మాకు కూడా చాలా కృతజ్ఞతలు. అదేవిధంగా మా ఆహ్వానం కూడా మన్నించి సభ వద్దకి వచ్చినటువంటి శశిధర్ రెడ్డి గారికి, మన లావణ్య శశిధర్ రెడ్డి ప్లస్ అలాగే మల్లారెడ్డి కాలనీ వాసుల వారందరికీ, కృష్ణానగర్కి చుక్కారెడ్డి గారికి, లక్ష్మీకాంత్ గారికి వచ్చినటువంటి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. యాక్చువల్లీ ఈ సభ మనం కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే శశన్న మన కాలనీకి చేసినట్టు అభివృద్ధి పనులు అవి ఏవేమనంటే మన కాలనీకి ఒక అసోసియేషన్ రూమ్ కట్టియడము, ప్లస్ సెంటర్ డ్రైనేజ్ చేయడము, తర్వాత సీసీ రోడ్లు, తర్వాత గణేష్ మండపము, తర్వాత మన గణేష్ మండపంకి సంబంధించినటువంటి స్ట్రీట్ లైట్స్ కానీ, తర్వాత ఈ గణేష్ మండపంకి సంబంధించినటువంటి యాంప్లిఫైర్ కానీ స్పీకర్లు కానీ అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఉన్నా, చాలా మేము రుణపడి ఉన్నాము. అలాగే ఫస్ట్ మన కాలనీకి చేసినటువంటి సీసీ కెమెరాలు ఫస్ట్ చేశారు. అది దాని తర్వాత ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చారు. సో అదేవిధంగా ఇంకా ముందు కూడా మేము చాలా అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నాము కాలనీ తరఫున. సో దానికి మీ తోడ్పాటు కావాలని కూడా మేము ఆశిస్తున్నామన్నా. లేదండి ఇంకా చాలా ఉన్నాయి, చేపిద్దాం. సరే ఓకే. సెషన్ సభ వేదిక సెషన్ మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉపయోగించినటువంటి శశన్నకి, లావణ్య గారికి, అలాగే పెద్దలందరికీ, అలాగే కాలనీ నుంచి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున దివ్యశ్రీ నగర్ కాలనీ వర్షం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మొదటిగా చెప్పాలంటే ఈ కాలనీకి వచ్చినప్పుడు ఒక విలేజ్లా ఉందండి. ఇక్కడ చాలామంది ఇక్కడ ఎందుకు తీసుకున్నారా ఇల్లు అని అడిగారు గృహప్రవేశం అప్పుడు. ఇక్కడ ఒక ఇది విలేజ్, చాలా ఇలాంటి విలేజ్లో అంటే మనం రోడ్లు లేవు, ఒక ఎట్లుందంటే ఏరియా ఒక పొలాల్లో మనం ఇల్లు కట్టుకున్నట్టుంది. అలాంటిది ఈరోజు ఇట్లా డెవలప్ అయ్యి ఈ స్థాయికి వచ్చింది అంటే మనం దానికి శశన్నే కారణం. ఇవాళ రోడ్లు పడ్డాయి. ఇవాళ మన సిటీ నిజంగా చెప్తున్నాం, మనం రూపాయి పెట్టి మన ప్రాపర్టీని ఇవాళ తీసుకున్నామంటే ఆ రూపాయి ఇవాళ 1000 రూపాయలు అయిందండి. ఎగ్జాక్ట్గా చెప్తున్నా. మనం మంచిగా చేసామో చెడు చేసామో తెలియదు, మనం అంటే ఒక ఇల్లు కట్టుకున్నాం దేవుడి దయ వల్ల. ఆ దేవుడు మనకి శశన్న రూపాయన అంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఉంటాడు. ఆ దేవుడు అనేది మనకు డైరెక్ట్ కనపడు. ఒక రూపాయి మనకి దారి చూపిస్తాడు. అదే మనకు శశన్న. ఇవాళ మనం శశన్న కార్పొరేటర్గా చూసాం. డెఫినెట్లీ అండి, మనం అనుకుంటే ఇది ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు బ్యాడ్ టాక్ వస్తుంది. అది మౌత్ పబ్లిక్ వెళ్ళిందంటే ఆ సినిమా సూపర్ హిట్ అవుద్ది. అలాగే ఇవాళ చిన్న కాలనీ మంది దివ్యశ్రీ నగర్ కాలనీ, చాలా చిన్న కాలనీ, మనకు చాలా మంది తెలియదు. కొరియర్ వచ్చినా ఏమన్నా వచ్చినా ఇవాళ ఈ కాలనీ స్టార్ట్ చేసింది అనుకుంటా. ఓకే, కార్పొరేటర్ ఫస్ట్, కార్పొరేటర్ నెక్స్ట్, కార్పొరేటర్ దాని తర్వాత నెక్స్ట్ అది. సో మనకి ఇంత ఇవాళ ఏంటి, రోడ్లు ఏంటి, కెమెరాలు ఏంటి, డ్రైనేజ్ సిస్టమ్ ఏంటి. ఇవాళ ఈరోజు మీరు చూసే ఉంటారు, లాస్ట్ 4-5 years నుంచి వరద వస్తే ఎంత మోకాలు పెద్ద వరద వచ్చేది. లాస్ట్ ఇయర్ మనకి వరద రాలా. అది శశన్న దగ్గరున్న వర్షంలో గొడుగు పట్టుకొని చేపించాడు. కృష్ణన్న కూడా ఆ విషయంలో చాలా థ్యాంక్స్ అన్న కృష్ణన్న. అది సో దయచేసి నేను ఏమన్నా ఎక్కువ మాట్లాడితే క్షమించగలను. ఇదంతా నా శశన్న మీద ప్రేమతో, కాటా శ్రీనివాస్ అన్న ప్రేమతో మాట్లాడుతున్నా అండి. జై శశన్న. థ్యాంక్ యూ. ధన్యవాదాలు వచ్చేసినందుకు. నేను చెప్పాల్సింది ఏంటంటే శశన్న మనకి ఏ టైంలో పనిచేసాడు అనేది ఇంపార్టెంట్. అక్కడ పైన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి అన్నకి మన ప్రతి ఒక్క పని చేసి పెట్టాడంటే అదే చాలా పెద్ద విషయం. యూజువల్గా అట్లా వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా కష్టం చేయడం.
ప్రతి చిన్న పని మనకి మొరం వేయడం దగ్గర నుంచి సీసీ కెమెరాలు ఫిట్ చేయడం కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ అందరు చెప్పారు. మెయిన్ ఏంటంటే అట్లా వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు చేపించడం అది ఓన్లీ శేషన్నకు మాత్రమే సాధ్యమైంది. థ్యాంక్ యూ శేషన్న. మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఇలానే ఉండాలి. మా సపోర్ట్ మీకు ఎప్పుడు మీతో ఉంటాం, మేము మీతోనే నడుస్తాం. చాలా థ్యాంక్ యూ అన్న ఇన్ని పనులు చేసినందుకు. ఇక్కడ ఈరోజు సన్మానం పెట్టినందుకు ముందు దివ్యశ్రీ కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ యొక్క స్టేజ్ని అధిరోహించినటువంటి శశిధర్ గారు మరియు లావణ్య శశిధర్ గారు ఈరోజు ఈ సన్మాన సభకు వచ్చేసినందుకు వారికి మా యొక్క ధన్యవాదాలు. మరియు మల్లారెడ్డి కాలనీ ప్రెసిడెంట్ గారికి కూడా మా ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు మరియు సత్యనారాయణ గారు అందరు ఈరోజు ఇక్కడ ఇచ్చేసి కాలనీ వాసులందరికీ మరియు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈరోజు ఇంతకుముందు మాట్లాడిన వక్తలందరూ ఒకటి చెప్పారు, ఏమని సీసీ కెమెరాలు పెట్టించారు, డ్రైనేజ్ తెప్పించారు. ఇవన్నిటికంటే ముందు మనం ఎక్కడ ఉన్నా ఏ టైంలో ఉన్నా ఆయన ఎంత బిజీగా ఉన్నా ఒక్క ఫోన్ కాల్ చేస్తే మళ్ళీ రిటర్న్ ఫోన్ కాల్ చేసి ఏమైందని అడిగే గుణము శశన్నకు ఉంది. నేను చాలాసార్లు ఆయనకు ఫోన్ చేశాను, అన్న నీళ్ళు వస్తున్నాయి ఏంటన్నా అంటే నేను వస్తున్నా ఉండు అని చెప్పి ఒక 15 నిమిషాలలో ఇక్కడికి వచ్చి ఇక్కడ వాతావరణాన్ని చూసి దాన్ని ఏ విధంగా చేయాలా అనే దాని మీద ముందడిగేసినటువంటి వ్యక్తి శశాన్ని. ఇంకో విషయం, శశాన్ ఒక చిన్నది మిగిలిపోయింది మాకు, ఆ బిడ్డ ఒకటి వేపిస్తే మీకు ఇంకా మాకు కొంచెం రానికి పోనీకి ఇబ్బంది లేకుండా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఒక చిన్న బిట్ ఉంది, ఒక 50-20 అడుగుల బిట్ ఒకటి ఉంది, అదొకటి సీసీలో లేపియండి ప్లీజ్. ఎందుకంటే స్కూల్ పిల్లలకు కానీ స్కూల్ పేరెంట్స్కి కానీ రానికి పోనీకి సెన్సస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళతో మాట్లాడతారా లేకుంటే మీ నిరంతరం మీరు వేపిస్తారా అనేది తమరి ఉంది. కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు, పిలిస్తే పలకడం అనేది ఒక ఎత్తు. ఎంత బిజీలో ఉన్నా పిలిస్తే ఫోన్ చేయగానే అన్న నేనున్నా అనే వ్యక్తి ఈ శశన్న. మేడంతో మనకు పరిచయాలు లేవు, కాకపోతే మేడంకి మనకు శశాన్ ఉన్నంతసేపు మనకు మేడంతో పని 99%. కాబట్టి శశన్నను ఈ యొక్క కార్యక్రమానికి పిలిచి మనము ఈ యొక్క చిన్న కార్యక్రమం చేసాం. ఇంతకంటే పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా మనం చేయాలని, కాబోయే రోజుల్లో శశన్న కార్పొరేటర్ పదవి కూడా వస్తుంది. శశన్నను కార్పొరేటర్ చేసేంత వరకు మన ఎవరం కూడా నిద్రపోకుండా ఉండడమే మన లక్ష్యం. కాబట్టి మనందరం ఈ యొక్క సభ నుంచి శశన్నకు కార్పొరేటర్ చేస్తామని మాటిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు కాలనీవాసులందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం కూర్చున్న ఈ షెడ్ కూడా శశన్ననే వేయించారు. ఆయన బిఫోర్ లాస్ట్ ఇయర్ లైక్ స్పీకర్స్ ఇచ్చారు, ఈ ఇయర్ వచ్చేసరికి షెడ్ ఇచ్చారు. సో మేము చాలా కృతజ్ఞత తెలుపుతున్నాం మా వైపు నుంచి. చాలా థ్యాంక్స్ అన్న, నువ్వు ఉండడం వల్లే ఈ కాలనీలో చాలా వరకు చాలా పనులు జరిగినాయి, ఇంకా ముందుగా జరగబోతున్నాయి. థ్యాంక్ యూ అన్న. పెద్దలందరికీ ధన్యవాదములు. ఫస్ట్ మన కాలనీ దివ్యశ్రీ నగర్ వచ్చినప్పుడు ఇటువైపు మల్లారెడ్డి కాలనీ పెద్ద కాలనీ, ఇటు జయలక్ష్మి పెద్ద కాలనీ, మన చిన్న కాలనీ, చాలా చిన్న కాలనీ, ఎవరు పట్టించుకుంటారు. ఇది చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళమే. అప్పుడు ఒక రోజు స్టార్టింగ్లో మనము కార్తీక సార్ని శశాన్ని కలిసినప్పుడు క్యాన్ల కోసం మాట్లాడారు. అప్పుడు వెంటనే విత్ ఇన్ వన్ డేలో మనకి నెక్స్ట్ రోజే వచ్చి మన శనివారం మాట్లాడాము. ఒక జయలక్ష్మి నగర్లో మాట్లాడితే ఇలాగా మన కొత్త కాలనీ ఇట్లా లేవు అని చెప్పి ఆదివారం నెక్స్ట్ రోజే వచ్చి పెట్టించేశారు. ఆదివారం సాయంత్రానికే. అది థ్యాంక్స్ శశన్న, అంత తొందరగా పని చేసినందుకు. దాని తర్వాత ఆ ఒక్క కెమెరాలతో ఆగిపోలేదు పని. ప్రతిరోజు ఏది కావాలన్నా, ఇప్పుడు రోడ్లు కావాలన్నా చాలా రోడ్లు కొంచెం చాలా డౌన్లో ఉండేవి. మనము బండి ఎక్కించాలంటే చాలా ప్రాబ్లం అయ్యేది, భయం వేసేది నాకు. అట్లాంటి టైంలో అన్న ఉన్నదాని మీద ఇంకా సీసీ రోడ్డు కంకర మట్టేసి దాని మీద సీసీ రోడ్ వేసి ఎంత దీనిగా చేసామని ఎవరిని చూడలేదు అన్న. స్పెషల్లీ థ్యాంక్ యూ అన్న శశన్న. దీనికోసం నేను చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడే కాదు, చాలా ఎక్కడ నార్మల్గా ఎక్కడ కనిపించిన అన్న అంటే వెంటనే రెస్పాండ్ అయ్యే వ్యక్తి శశన్న. దీన్ని
మాత్రం బాగా గుర్తుంచుకుంటామన్నా. ఇక్కడ మా పనులన్నీ అయిపోయినాయి కాదు, ఎప్పుడైనా మీ వెనక మేము అందరం ఉన్నాము. దివశ్రీ కాలనీ, నేను దాన్ని ఎప్పటికీ మర్చిపోను. ఇంకా అదే కాకన్నా ఏమైనా కావాలన్నా ఇప్పుడు ఎంత మనకు అన్ని కాలనీలు కొన్ని ఇంత చిన్న కాలనీకి ఇంత కళ్యాణ ఈ వినాయక మండపం అవసరం లేదు. చాలా మంది ఎందుకు అంత పెద్దగా అని అడిగేవారు. అది అడిగారు, కానీ అన్న మాకు ఎంత పెద్ద ఇచ్చారంటే మాకు గ్రేట్ అసలుకి. ఇంత దీనిగా అన్న థ్యాంక్ యూ అన్న. మేమే కాదు, లేడీస్ కూడా అక్కతో చాలా దీనిగా క్లోజ్గా ఉంటారు. అందరూ చాలా అక్క కనిపిస్తుంటారు, వాళ్ళు కూడా టచ్లో ఉంటుంటారు. అందరికీ ఎవరికి ఏ కాలనీలో ప్రాబ్లం వచ్చినా మీరు అందరిగా ఏ మాటకు వచ్చినా ఏం అడిగినా సరే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మాకింత దీన్ని చూసినందుకు థ్యాంక్ యూ అన్న. మొదటి కూడా ఏంటంటే మంచిగా నేను అబ్జర్వ్ చేసేది, అన్న చిన్నవాళ్ళు కాకుండా పెద్దవాళ్ళు కాకుండా ఎంతమందిలో ఉన్నా నన్ను చాలా ఆత్మీయంగా పరిగణిస్తారు. యాక్చువల్గా అది చాలా మంచి గుణము. ఆ చిరునవ్వు ఎప్పుడు ఉంటుంది, ఎంత టెన్షన్లో ఉన్నా ఏమున్నా కానీ. నేను చాలా మంచి అబ్జర్వ్ చేసిన, చాలా ఇష్టం అన్న మీరంటే నాకు. సో దేనికి పిలిచినా నేను వస్తుంటాను, పోతుంటాను, తెలుసు. సో అందరూ కాలనీ వాసులు అందరూ మీతో ఎప్పుడు ఉంటాము, అది 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 కంపల్సరీ. సో అప్పుడు చూసుకుంటే అందరు ఆల్రెడీ చెప్పున్నారు ఆల్రెడీ. సో నేను వచ్చినప్పుడు అసలు ఈ ఇల్లు తీసుకున్నారు అన్నారు యాక్చువల్గా లాస్ట్ టైం. సో 3 పువ్వులు 6 కాయలాగా అయిపోయింది ఇప్పుడు యాక్చువల్గా. సో ఇందులోకి రావాలంటేనే బైక్ తీసుకుని రావాలంటే మొత్తం బురదలు వెళ్ళేవాళ్ళం లాస్ట్ టైం, ఐ మీన్ 2 years బ్యాక్. సో ఇప్పుడు చూస్తే అసలు సీసీ కెమెరా రోడ్లు వేసేసి ఇప్పుడు అన్ని కాలనీలాగా మొత్తం కొండపూర్లు ఎట్లుందో ఇక్కడ అట్లుంది ఆల్మోస్ట్. సో మంచి ఏరియాలో కొన్నామనే ఒక సంతృప్తి ఉంది. అలాగే మీరు మాతో పాటు ఉన్నందుకే ఇవన్నీ జరిగినాయని నమ్ముతున్నాము. సో మీరు చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ అన్న, అంతే. మన్నించి మరి ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మా అన్న శశన్న మరియు లావణ్య మేడం గారికి మా కాలనీ తరపున హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ, ఈరోజు దివ్యశ్రీ కాలనీ అనేది అమీన్పూర్ మున్సిపాలిటీలో ఒక వెలుగుతున్నదంటే దానికి కారణం ఎవరంటే శశానేనని నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఖచ్చితంగా 2018లో దివ్యశ్రీ కాలనీ అనేది కొత్తగా పురుడు పోసుకున్నటువంటి ఒక బిడ్డగా ఏర్పడ్డ కాలనీ ఇది. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆ పరిస్థితుల్లో ఆనాటి ఆ సౌకర్యాలను అందరం కూడా ఫేస్ చేశాం. ఎవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో నీళ్లు కూడా లేనటువంటి మన కాలనీకి అందరం కలిసి ఆ రోజుల్లో ఒక అతిపెద్ద ప్రాబ్లంని మనం ఫేస్ చేశాం. వాటర్ సమస్య ఉంది. ఎన్నో రకాలుగా ఇక్కడిని మనము రాజా రమేష్ ఇంటి దగ్గరని దరిదాపున ఒక 50 రకాల సమావేశాలు మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో ఈ వాటర్ సమస్యని ఎలా అధిగమిద్దామని చెప్పి ఎన్నో సందర్భాల్లో రాత్రి 10 గంటల వరకు మీటింగ్లు పెట్టుకొని కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత మా అంతకు ప్రయత్నం చేసి లీడర్లను పట్టుకొని వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని చివరిసారిగా భగీరథ ప్రయత్నంగా వాటర్ కనెక్షన్స్ తెచ్చుకున్నాం, కానీ వాటర్ రాలేదు. ఆ తర్వాత అందరికీ వాటర్ వదిలిన తర్వాత మాకు కూడా వాటర్ వచ్చింది. కానీ ఆ మధ్యలో జరిగినటువంటి ఎన్నో ఘర్షణలు కానీ ఎన్నో ఆలోచనలు కానీ ఎన్నో ఫేస్ చేసినాం. దాంట్లో ఇప్పటికీ సాక్షాత్తు చాలా మంది లీడర్స్ ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత మనకు లావణ్య మేడం రూపంలో ఒక దేవత రూపంలో మన కాలనీకి మన కాలం నుంచి పోటీలో నిల్చొని ఈ యొక్క మల్లారెడ్డి కాలనీ 13వ వార్డు నుంచి మేడం గారు గెలవడంతో రియల్గా చెప్పాలంటే ఆ మేడం గారు గెలవడమే మాకు జరిగిన శుభ సూచికని నేను భావిస్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన కాలనీకి మనం అనుకుంటాం ఇంట్లో అమ్మ అడగంటి కూడా పెట్టలేదు, కానీ శశన్న లావణ్య మేడం గారు మనం అడగకపోయినా మన కాలానికి ఏం కావాలో ఆలోచించి మన కాలానికి ఇచ్చారు. నిజంగా చెప్పాలి అంటే ఈరోజు మనది ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంది. మనమందరం ఆలోచించాలి. ఈరోజు మన రెంట్లు కానీ మన బిల్డింగ్ల ఆస్తుల యొక్క విలువలు కానీ ఇవన్నీ పెరిగాయంటే ఇండైరెక్ట్ వాళ్ళు కూడా మనకి ఇతోటికంగా మనకు హెల్ప్ చేశారని మనం గుర్తించాలి. ఈరోజు మనం చూస్తున్నాం పక్కనే ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఆ పక్క ఎంగల్నే అతిపెద్ద ప్లేస్ కూడా ఇచ్చారు మనకు. మన కార్లు కానీ మన వెహికల్ కానీ అన్నీ పెట్టుకోవడానికి ప్రతి విషయంలో అన్న దగ్గరికి వెళ్ళాం మనమందరం.
వినండి చెప్తాను, వినండి. ఎందుకంటే శివుని ఆజ్ఞ లేని చీమైన గుట్టది అంటారు. శశన్న లేనిది అన్నను ఒప్పించాలంటే శశాల దగ్గరికి పోవాలి మనం. ఖచ్చితంగా అది అన్నదే, అది వాస్తవం అందరికి తెలుసు. కానీ డైరెక్ట్ పోలేము అన్న దగ్గరికి. మనకు ఇక్కడ దగ్గర అన్న ఉన్నాడు, మనకు అమ్మ లాంటి అన్న ఉన్నాడు. కాబట్టి అన్న ద్వారా పోయినందుకు మనకు అన్ని సౌకర్యాలు మనకు అందుబాటులోకి వచ్చినాయి. ఈరోజు మన పిల్లలందరూ మన యొక్క కాలని లైన్లో ఆడుకుంటున్నారంటే దానికి నిజ రూపం మీరు చేసిన సాయం అన్న. మీ మేలుకు మేము మీకు ఇచ్చే సన్మానం చిరు సన్మానమే అని నేను భావిస్తున్నాను. ఈరోజు బయట వాళ్ళు వచ్చి లోపలికి వచ్చి మా చుట్టాలు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఈ కాలనీ రూపురేఖలు చూసిన తర్వాత ఇంత మంచి కాలంలో మీకు ఇల్లు ఎట్లా దొరికింది అంటున్నారు. ఈరోజు ఇది నిజం కూడా. మీరు కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే మన పిల్లలు ఈరోజు మన ఇంటి ముందర మన పిల్లల్ని పెట్టి మనం ఇంట్లో కూర్చున్న మనకు ఒక హిమ్మత్ ఉంది, మనకు ఒక ధైర్యం ఉంది, మా పిల్లలకు రక్షణ ఉంది. ఎందుకంటే రోడ్లు ఉన్నాయి, ఇక్కడ సీసీటీవీల యొక్క ఫెసిలిటీ ఉంది మనకు. వీటన్నిటి కూడా కారణం ఎవరంటే మీరే. డ్రైనేజ్ సిస్టమ్ ఎన్నో రకాలుగా ఇబ్బంది పడడం, ఎంతో స్మెల్, ఎన్నో సందర్భాలలో రాజా రమేష్ సార్ ఎన్నో సందర్భాలు అన్నాడు. ఇక్కడ ఈ పక్కనే మురికి కుంటగా మారింది నా ఇల్లు, నేను ఉండలేకపోతున్నాను, ఎన్నో సమస్యలు అన్నాడు. అట్లాంటి పెద్ద పెద్ద సమస్యల్ని మీరు ఎంత మంచిగా అంటే అంత ఈజీగా సాల్వ్ చేసి ఈరోజు మా కాలనీకి ఎంత నీట్ అంటే అంత నీట్గా, బంజారా హిల్స్లో ఉన్నది ఎవరో తెలియదు కానీ మా కాలనీ వాసులం అందరం కూడా బంజారా హిల్స్లో బతికినట్లు ఫీల్ అవుతున్నామన్నా అది మీ ద్వారానని నేను భావిస్తున్నాను. మేమిచ్చే ఈ చిన్న సన్మానమే, కానీ మా హృదయాల్లో మీరిద్దరు ఉన్నారు. మీరు ఏ స్థానంలో గెలిచినా, మీరు ఏ స్థానంలో ఉన్నా మా కాలం మొత్తం మీకు సపోర్ట్గా ఉంటుంది. ఈరోజు మా పోటీ సభ్యులు చెప్తున్నాం, మీరు ఎమ్మెల్యే కావాలని, మీరు ఎమ్మెల్యేకి మించి కావాలని మేము కోరుకుంటున్నాం. మీ భవిష్యత్తులో అంతకు మించి మీ అదృష్టం ఉంటే దానికి తోడుగా మా వంతులో మేము చేస్తామన్నా. ఏ రకంగా అయినా మా దగ్గరికి మీరు మా నుంచి ఏ ఆశించినా మేము చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మీరు మాకు కావాల్సిన మినిమం నీడ్స్ మాకు ఇచ్చారు. మా పిల్లలకు కానీ మా ఇంట్లో ఉన్నటువంటి మా భార్యలలో అందరికీ కూడా ఒక భరోసా ఇచ్చారు. కాలనీలో ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి దొంగతనాలు కూడా హెవీ లేవు. వేరే కాలంలో దొంగతనాలు ఉన్నాయి, కానీ మా కాలంలో అలాంటి పరిస్థితులు రాకుండా మీరు చూసుకుంటున్నారు. దానికి మా కాలం తరపున అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నా. మీరు భవిష్యత్తులో కూడా మా కాలనీకి నాకు తెలిసి 90% కాలనీ అవసరాలు అనేది తీరినాయి. ఇంకా అక్కడక్కడ 10% మేరకు ఇంకా కొన్ని ఉండొచ్చు. అవి కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. ఖచ్చితంగా మీరు లేని మా కాలనీ అభివృద్ధి ముందుకోదని మాకు తెలుసు. ఎంతో మంది నాయకులు వస్తూ పోతూ ఉంటారు, కానీ మీరు పట్టింది అన్నట్టుగా మా కాలనీ ఒక దృష్టిలో పెట్టుకొని మా కాలనీ డెవలప్మెంట్కు మీరు సహకరించారన్నా ఖచ్చితంగా మీ అభివృద్ధి కూడా మేము కూడా మా కాలనీ వాసులం అందరం కూడా తప్పకుండా సహకరిస్తాం. ఇక ముందు కూడా మీ యొక్క చల్లని చూపు మా కాలనీ పైన ఉండాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే కాలంలో ఉన్న అంతా యూతే ఉన్నారు. సో మీరు ఎన్ని సంవత్సరాలైనా మీరు మా అదృష్టం ఏంటంటే మా పక్కల్లో ఉన్నారు. మీరు ఒక నిమిషంలో మాకేం సమస్య వచ్చినా మీ దగ్గరికి రాగలుగుతాం. ఆ అవకాశం మాకు మీరు ఇచ్చారు. కాబట్టి మీకు ఎప్పుడు ఎల్లవేళలా మేము మీకు అందుబాటులో ఉంటాం. ఏదైనా సమస్య ఉంటే కూడా మీ దగ్గర తీసుకొస్తాం. మా కాలానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మీరు చూసుకుంటారని, ఇంకా భవిష్యత్తులో కూడా మీ సాయం ఇలాగనే కొనసాగాలని, మీరు చేసే అభివృద్ధిలో ముందు ప్రయారిటీగా మా కాలాన్ని ముందు ఉంచుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటల్ని ఆలకించినందుకన్నా మరొకసారి మీకు నా యొక్క ఆత్మీయ సభకు వచ్చేసినందుకు మీ ఇరువురికి మనస్ఫూర్తిగా కాలం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మేము అడగగానే ఈ ఆత్మీయ సన్మాన సభకు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క అందరు చెప్పేశారు, ఇంకా చెప్పడానికి ఏం లేదు. మాకందరికీ కళ్ళ ముందర కనబడుతుంది మీరు ఏం చేశారు అన్నది. ఏంటంటే ఫస్ట్ మీరు మాకు రిలేషన్ ఇచ్చారు చూడండి, అక్క అన్న ఒక్క పిలుపు, ఒక ఫోన్ కాల్ దూరంలో ఉన్నారు మీరు మాకు అంతే. ఎప్పుడో ఒక కౌన్సిలరు మేము కాల్ చేయాలా వద్దా అన్న ఒక ఆలోచన కూడా మాకు లేకుండా ఎనీ టైం మేము చెయ్యొచ్చు అన్న మీరు భరోసా ఇచ్చారు చూడండి, అది మాకు చాలా హ్యాపీ. అంటే చేస్తారు, ఎవరైనా ఎక్కడైనా చేస్తారు, బట్ ఇలా మేము ఎనీ టైం మీకు ఏ విషయమైనా చెప్పడానికి మీరు మాకు ఇచ్చారు చూడండి ఆ స్పేస్, అది మాకు చాలా హ్యాపీ అనమాట. అట్లాగా
సో ఇక ముందు కూడా మా కాలనీ తరఫున ఏదున్నా మేమైతే మీకు 100% సపోర్ట్ అక్క. దాంట్లో మీరు అసలు 1% కూడా ఏం ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. అందరు చెప్పినట్టే మీరు ఈ స్టేజ్, ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్కి అలా ఎదగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్క. థ్యాంక్ యూ. మీరు కూడా ఇలాగే మాకు ఎప్పటికీ అందుబాటులో ఉండండి. ఓకే అక్క, థ్యాంక్ యూ. నా ధన్యవాదాలు. నేను మల్లారెడ్డి నగర్ కాలనీ, లక్ష్మీకాంతరావు నా పేరు. మన 13వ వార్డులో దివ్యశ్రీ ఒక చిన్న కాలనీ అయినా చాలా తొందరగా ఎదిగింది. ఆ ఎదగడానికి లావణ్య శశిధర్రెడ్డి వారి సహకారం ఉంది, అలాగే వీరందరి తోడు కూడా ఉంది. తను ఇందాక చెప్పినట్టు 2017లో నిజంగానే వీళ్ళు బాధపడి ఉండొచ్చు. కాకపోతే బాధపడైనా ఏదైనా కొనుక్కోవాలి, ఎక్కడో ఒక గూడు అనేది కావాలి. ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గరగా ఉంది కాబట్టి ఆ దగ్గరలో ఒక ఇల్లు అనేది ఉండాలి. భార్య పిల్లలు ఉన్నట్టుగానే ఇల్లు కూడా ఉండాలి ప్రతి వ్యక్తి జీవితంలో కంపల్సరీ. దానికి వాళ్ళ కష్టాలకు, వాళ్ళకి అప్పుడున్న పరిస్థితులలో అప్పుడున్న డబ్బులకు దగ్గరగా కొనుక్కున్నారు. దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలనుకునే దాంట్లో వాళ్ళు వెతుకుతుంటే వాళ్ళకు ఒక ఆనిముత్యం లాగా లావణ్య శశిధర్రెడ్డి గారు దొరికారు. తను సెలెక్ట్ అయిపోయారు. 2019లో మన కౌన్సిలర్గా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ బాధలు చెప్పారు. దాన్ని ఈరోజు ఒక ఆనిముత్యం లాగా నిజంగా ఎస్ఎల్ఎన్ ముందు నుంచి డెవలప్ ఉంది. అట్లాగే మిగతా కాలనీలన్నీ 13వ వార్డులో ఉన్న 8 కాలనీలను కూడా తీర్చిదిద్దారు. ఎక్కడో ఒక % చిన్నగా ఉంటుంది. ప్రతి 100% అన్ని చేయలేము. దానికి కారణం ఏంటనేది మీ అందరికీ కూడా తెలుసు. గత వీళ్ళ పీరియడ్లో 4 years మన టీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది. అయినా కూడా వాళ్ళు చేశారు. మీరందరూ అదే ఆమోదించారు, చెప్పారు. అదే మళ్ళీ చెప్పడం అని కాదు. కాకపోతే ఏంటంటే ఇంకా వేరే సందర్భాలు ఏమీ లేవు. మీకు సీసీకే ఫస్ట్ మల్లారెడ్డి కాలనీలో 13వ వార్డులో ఏదైతే ఉందో ఫస్ట్ మీ సొసైటీ ఆఫీసే ఓపెనింగ్. మెయిన్ ఏంటంటే చిన్న కాలనీ అయినా ఫస్ట్ సొసైటీ ఆఫీస్ ఓపెన్ చేసుకుని మీరు ఈ 8 కాలనీలలో మీరే ఫస్ట్ ఓపెనింగ్, మిగతా ఎక్కడ కూడా లేదు అప్పటికి. అది దానికి తను సహకరించాడు. సీసీ కెమెరాలు ఇచ్చారు. ఇట్లాగే అన్ని పనులు చేస్తూ ఉంటారు. కామన్ చేయాలి కూడా, చేస్తేనే ఇట్లా గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు పదవి అయిపోయినా కూడా ఇంతగానో పిలుస్తున్నారంటే వాళ్ళు చేసిన పనులు మీరందరూ గుర్తుపెట్టుకున్నారు. ఎప్పుడు ఇలాగే కలిసి ఉందాం, ఒక అన్నదమ్ములాగా అందరం కలిసి ఉందాం. వీళ్ళు కౌన్సిలర్, వాళ్ళ మనుషులు, వీళ్ళు ఎవరో మనకు సంబంధం లేదని కాదు. మీకు ఒక ఫోన్ కాల్లో వాళ్ళు అందుబాటులో ఉంటారు. ఎప్పుడైనా ఒక ఇంట్లో అన్నయ్యను, తమ్ముని, అక్కని, చెల్లెని పిలిచినట్టు పిలుచుకుందాం. ఇలాగే ఉందాం. మన బంధువులు అంతా ఇలాగే కొనసాగిద్దాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. స్నేహ వాళ్ళందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ముందుగా సభకు అధ్యక్షత వహించిన పెద్దలు, అలాగే దివ్యశ్రీ నగర్ సొసైటీ సభ్యులందరికీ, నా తోటి అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా పదవి అయిపోయినాక కూడా మమ్మల్ని గుర్తుంచుకొని ఇలా ఆత్మీయంగా మీరు సన్మానం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. దానికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు గుర్తుంది, నేను 5 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీనన్న ద్వారా బీఫామ్ తీసుకొని ప్రచారాన్ని మొదలుపెట్టినప్పుడు దివ్యశ్రీ నగర్ మీరు ఆహ్వానించడం జరిగింది. అప్పుడు అడిగారు, మీ కాలనీ ఎలా ఉందో అందరు చెప్తున్నారన్న. అప్పుడు అడగడం జరిగింది, మౌలిక వసతులైన ఈ రోడ్లు కానీ ఇవి కానీ ప్రతి ఒక్కటి మేము మీ వెన్నంటి ఉంటాము, మీకు 100% మా సపోర్ట్ ఉంటుంది. మీరు గెలిచినాక కూడా మాకు ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా నెరవేర్చండి అని. మేము ఇప్పుడు అనుకుంటున్నాం ఏంటంటే, మమ్మల్ని మీ అందరు సపోర్ట్ చేసి గెలిపించినందుకు మేము కూడా మీకు ఇచ్చిన మాట అంతా నిలబెట్టుకున్నామని అనుకుంటున్నాము. ఇంతకుముందు అన్నట్టుగా 90% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు. ఇంకో 10% ఏదైతే ఉందో ఆ 10% కూడా తప్పకుండా మేము ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటామన్నా. మీరు నిరభ్యంగా మమ్మల్ని అడగొచ్చు, ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురావచ్చు. అలాగే థ్యాంక్ యూ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అన్న. ఈ అవకాశం ఇచ్చినందుకు, మమ్మల్ని గుర్తించి సన్మానానికి మమ్మల్ని స్వాగతించినందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆత్మీయ సమ్మేళన పిలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే పదవి అయిపోయినాక మళ్ళీ పిలిచి సన్మానం చేస్తారు. పదవి ఉన్న వాళ్ళకు కూడా కొందరు సన్మానం చేయరు. పదవి అయిపోయినాక పిలిచినందుకు చాలా సంతోషం. దివ్యశ్రీ కాలనీ ప్రతి ఇంటి వాళ్ళకు, ప్రతి మెంబర్స్కు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే 2020లో 18 మీది అయింది. 17-18 ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినప్పుడు శ్రీనన్న గురించి మీ కాలనీకి వచ్చినప్పుడు సమస్యలు చెప్పారు. ఇదే సత్యనారాయణ సారు, శ్రీనన్న, ముఖేష్, వెంకట్ ఎక్కువ పరిచయం. ప్రతి దానికి ఫోన్ చేస్తుండే, రాజా రమేష్, వెంకట్. ఎందుకు అన్న ఇది లేదు అది లేదని. కానీ అప్పుడు జయలక్ష్మి కాలనీలో మీటింగ్ పెట్టిండు శ్రీనన్న. ఓడిపోయినాక 1 సంవత్సరానికి ఆయన
36,000తో ఓడిపోయింది ఎమ్మెల్యే ఫస్ట్ నిలబడే. తర్వాత మళ్ళా మున్సిపాలిటీ వస్తున్నాయి, మళ్ళీ మీటింగ్ పెడితే జయలక్ష్మి కాలనీలో ఇదే వెంకటు మన సత్యనారాయణ మన శ్రీరన్న వచ్చి మాకు సీసీ కెమెరాలు ఈ కొత్త కాలనీ ఇది ఎవరు ఎక్కడికి వెళ్ళి వచ్చారో తెలుసలేదంటే తెల్లారి శ్రీరన్న నేను శశి నువ్వు చూడుకో నేను చేస్తా అన్నాడు. సహకరించిండు. శ్రీరన్నని పెట్టించిండు, నేను పెట్టేయలేను దాన్ని. సీననే డబ్బులు ఇచ్చిండు, కాటా సీననే డబ్బులు ఇచ్చిండు. తర్వాత ఆడికెళ్ళి అన్నీ ఏదైనా మాకు సీసీ కెమెరాలు పెట్టిగానే శశన్న దగ్గర కానీ వీళ్ళు వచ్చుడు ప్రతి ఒక్కటి. అప్పుడే మున్సిపాలిటీ ఎలక్షన్లు కాటా సీనన్న మనలను నమ్మి టికెట్ ఇచ్చి గెలిపించడం అయింది. శ్రీనన్న ప్లేస్ వల్లనే మేము గెలిచినాం కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడ అందరూ ఎరకలేరు, శ్రీనన్నకి ఎరుకున్నట్టు మాకు ఒకటి ఎస్ఎల్ఎన్ కాలనీ కొద్దిగా పరిచయం ఉండే. ఇంత అందరు పరిచయం అయ్యి శ్రీనన్న ద్వారా మేము గెలిచినందుకు ఈ అవకాశం ఇచ్చి ఓటేసి గెలిపించినందుకు మాకు ఎంతో సంతోషం ఉంది. మీకు వరకులు ఒకటి డ్రైనేజ్ ఫస్ట్ బిల్డర్ వెంకట నరసింహన్న వేసిండు, చాలా లోతుకెళ్ళి వేసిండు దాన్ని. వెంకట నరసింహన్న కూడా అలా కూతురు పేరే ఇది దివ్యశ్రీ అంటే అలా కూతురు వెంకట నరసింహన్న. ఆయన చాలా షార్ప్ మనిషి, కానీ వేసినప్పుడు జర వంపులున్నది దాన్ని ఇంత డ్రైనేజ్ ప్లాన్లు ఫస్ట్ డ్రైనేజ్ చేసుకున్నాము. ఫస్ట్ మిగతా 16 లక్షలతో డ్రైనేజ్ ఫస్ట్, తర్వాత 8 లక్షలతో అది 26 లక్షలు ఏదో అయింది మున్సిపాలిటీ ఫండ్తోని. తర్వాత దాన్ని మురమంటే మేము నింపమన్నాడు, గవర్నమెంట్ నుంచి ఉంటుంది మీరు వేస్తా పైన మురమంటే నా కొద్ది నేను డబ్బులు వేసినా కొన్ని ఎవరి ఇళ్ళ ముంగడ వాళ్ళు వేసుకోరు. కొన్ని ₹1,00,000 దాకా నేను చేసి సంత డబ్బులు పెట్టి మీకు మొరాలు వేసి హైట్లు బట్టి తర్వాత సీసీ రోడ్ కోసం పెట్టినాము 34 లక్షలు బిల్లు పెట్టినాక శాంక్షన్ అయినాక ఇంచుమించు 6 నెలలు, ఎందుకంటే మన ప్రభుత్వం లేదు, శాంక్షన్ చేయించుకున్నాక చేయించడం ఎట్లనా 6 నెలలు, ఒక 3 నెలలు కొబ్బరికాయ కొడతానికి మనకు టైం సరిపోయింది. అది ఎందుకు అయిందేనో అర్థం కాలేదు నాకు కూడా. నేను తిరిగిన కాలనీలు తిరిగారు, మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టుముట్టు, కానీ తర్వాత వచ్చి కొబ్బరికాయ కొట్టినాక ఎలక్షన్లో కూడానికి కొన్నారు. అసలు సంబంధం లేదు, కొబ్బరికాయ కొట్టినప్పుడు వేయాలి. అవతల వాళ్ళు ఏదో ఎన్నో అవతలేమని మన కాలనీని ఆపుడు మళ్ళా సీసీ రోడ్ అట్లయినా ఎంబడి ఉండి ఎలక్షన్లో కూడా దాన్ని కమిషనర్ చెప్పి వేపించింది. ఆడికి సంతోషం. వీడికి ఇంచుమించు 55 లక్షలతో మీకు మున్సిపాలిటీ ఫండ్తోని వరకు అయింది. తర్వాత ఇక్కడ మన కృష్ణ వాళ్ళ దాంట్లో లేకుంటే జెన్సెస్ స్కూల్ వాళ్ళని అడిగినా, సార్ మన పక్కకుంది ఇక్కడ వెనక గేట్లకి వెళ్ళి చాలా జయలక్ష్మి వాళ్ళైనా ఎవరైనా వస్తారు, ఇబ్బంది అవుతుంది బురద అవుతుంది అంటే ఏపీ స్థాని జైపాల్ రెడ్డి చైర్మన్ గారు చెప్పారు. అదే మాట మేము నిలబెట్టుకుని ఆ స్కూల్ ఉన్నందుకు మనకు ఎంతో విలువ ఉన్నది. ఎందుకంటే ఈ పక్కనే ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటే మన ఇళ్ళ కూడా దగ్గరలో చాలా సంతోషం ఉన్నది. రెంట్లకైనా దేనికైనా ఈ స్కూలు మనకు అసోటి అలా జైపాల్ రెడ్డి గారు ఇసోటి స్కూల్ కూడా స్థాపించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకు కూడా ధన్యవాదాలు, జెన్సెస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నా. వాళ్ళు కూడా 18 లక్షలు పెట్టి ఆ రోడ్ వేసారు, మన పక్క రోడ్ సీసీ రోడ్. ఏది మీరు ఓటేసినందుకు నేను చేసింది అంటే దివ్యశ్రీల కాలనీ ఏది లేకున్నా అన్ని పనులు చేసి పెట్టినా. మీరు ఎట్లా ఓటేసారో అట్లా రుణం తీసుకున్నా నేను అనుకుంటున్నా. ఇంకేదైనా చిన్న ఉండొచ్చు కాదంటలేను, కానీ కంపల్సరీ అయింది. మీకు ఒకటి 160 ట్రాన్స్ఫర్ కూడా శాంక్షన్ అయింది. మణికంఠ సార్ ట్రాన్స్ఫర్ రోడ్లా జర కాలేదు, అది కూడా అయిపోతుందని నేను అనుకుంటున్నా. ఆ సీనన్న లాయర్ సీనన్న అడిగింది కూడా రవీంద్రతో మాట్లాడి ఆ ముక్కు కూడా చేసేస్తా. ఆల్రెడీ సార్ ఎలక్షన్లో ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ ఉన్నట్లా ఆగింది, అది కూడా చేపిస్తానని అనుకుంటున్నా. ఈ మాకు ఓటేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలిపి ఈ అవకాశం 5 సంవత్సరాలు అయినా మీ ఎమ్మెల్యే ఉంటాం, పదవి ఉండని ఉండకపోని మీ ఎమ్మెల్యే ఉండడం, ఏ సమస్య ఉన్నా మాకు చెప్పాలని మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన దివ్యశ్రీ కాలనీ ప్రతి ఇంటి వాళ్లకు ప్రతి మెంబర్కు నా యొక్క ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు